నమస్కారం. ఉదయాన్నే వీడియో ఇద్దామన్నప్పుడు ఒక్కసారిగా నాకు తుని పాప జ్ఞానేశ్వరం ఉంది కదా, మీ ఆలియాస్ జాను, ఆ పాప జాహ్నవి వాళ్ళ అమ్మ భవానీనా ఆ పేరు, ఆ వీడియో ఒకటి చూశాను నేను, నిన్నే వచ్చింది. ఇక నాకు అనిపించింది ఇక వాళ్ళు హోప్స్ వదిలేశారు. బట్ హోప్స్ ఉన్నాయి అంటున్నారు, బట్ నాకైతే ఆ మాటలు విన్న తర్వాత కష్టం అనిపించింది. ఇంటికి కుక్క పిల్లని తెచ్చుకున్నారు, ఆ కుక్క పిల్లకి జాన్ అని పేరు పెట్టుకున్నారు. చాలామంది రాశారు జాను తిరిగి వచ్చింది, జాను తిరిగి వచ్చిందని. ఏం తిరిగి రావడం ఏంట్రా బాబు, పెద్ద న్యూస్ కదా ఇది అని చెప్పి చూస్తే కుక్క పిల్ల మేము తెచ్చుకున్నాం. ఇక మా బిడ్డ జ్ఞాపకంగా కుక్క పిల్లని పెంచుకుంటాం. మా బిడ్డని ఎవరు అపహరించిపోయారు, ఎవరైనా కానీ మా బిడ్డని మాకు అప్పచెప్పండి ప్లీజ్ అన్నట్టుగా అవంటున్నారు. ఏనండి చెప్పాల్సింది ఒకే ఒకటి, ఇప్పటి నుంచి అన్న పసిబిడ్డలని జాగ్రత్తగా తల్లిదండ్రులు కాపాడుకోండి, ఏమరపాటు వద్దు. ఇక ఓ రకంగా ఇప్పుడు వీళ్ళు చేసింది కొంతలో కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఎందుకంటే ఆ పిల్ల ఎక్కడ క్షేమంగా ఉంది, ఇంక తిరిగి రాదు అన్నప్పుడు బాధ ఉంటుంది. బట్ ఆ పిల్ల జ్ఞాపకంగా మరొక బిడ్డ పుట్టాలని టైం ఉంటుందేమో కానీ వాళ్ళకి, లేదా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయాలని మనకు ఐడియా లేదు. బట్ వేరొక జీవిని అంతే ప్రేమగా అదే పేరుతో పిలుచుకుంటూ మా బిడ్డ తిరిగి వచ్చిన నమ్మకంతో ఈ కుక్కను పెంచుకుంటామని చెప్పిన విధానంలో ఎక్కడేదో ఒక పాజిటివ్ థింకింగ్ అండ్ ఆ పాప తిరిగి రాదు అన్న బాధని పోగొట్టే విధంగా ఈ స్టెప్ ఉందని అనిపించింది. కరెక్ట్గానే కన్వే చేశాను, బట్ ప్రాక్టికల్గా ఆలోచించినా సరే ఖచ్చితంగా మనాన్ని కూడా మనిషి దూరంగా వెళ్ళినప్పుడు, దూరం జరిగినప్పుడు, దూరమైనప్పుడు ఆ బాధను పోగొట్టడం కోసం ఇంకో పాజిటివ్ స్టెప్ ఏదైనా వేస్తే ఖచ్చితంగా అంతా మంచి జరిగిద్ది. అలా వీళ్ళు వేశారు. పాప మా గణేష్ ఇంకా వెతుకుతున్నాడట పాప తండ్రి. ఈ భవాని ఇంటి దగ్గర ఉండి ఇంకో పాప చూసుకుంటూ ఉంది. ప్రజెంట్ ఒక కుక్క పిల్లని తెచ్చుకున్నారు, జాన్ అని పేరు పెట్టుకున్నారు. ఇక దానిలోనే మరి వాళ్ళ కూతురు చూసుకుంటారు, లేదా ఆ కూతురు మీద ప్రేమ కుక్క పిల్ల మీద చూపిస్తారు. లేదన్నప్పుడు ఒక ప్రాణి ఎట్టిల్లిందో తెలియదు, ఇంకొక ప్రాణిని తెచ్చుకున్నాం అదే పేరుతో పిలుచుకుంటూ సంతోషంగా ఉంటామని అంటున్నారు. ఇంకా వాళ్ళ మైండ్ సెట్కి తెలుసు, వాళ్ళ మనసు చెప్పాలి. నేనైతే చెప్పదలుచుకుంది, బాధని తగ్గించుకోవడం కోసం ఏదైనా ఒక స్టెప్ తీసుకుంటే అది పాజిటివ్గా ఉండాలి. వీళ్ళు చేసింది అదే. జాను పాప కాదు, ఒక కుక్కని పట్టుకొచ్చినారు, ఆ కుక్కకి జాను అని పేరు పెట్టినారు. సో దాంతో జాను తిరిగి వచ్చిందనో, లేదన్నప్పుడు జాను వాళ్ళ ఇంట్లోనే ఉందనో ఇక మనం అనుకుందాం, వాళ్ళు అనుకుంటారు. బట్ ఏదో ఒక రోజు ఆ అమ్మాయి తిరిగి వచ్చిందని నమ్మకం అయితే నాకు ఇప్పటికీ ఉంది. నిన్న కుక్క పిల్లని తీసుకున్నాం. అది ఎందుకు తీసుకున్నామంటే మా జానుకు కూడా కుక్కలంటే చాలా ఇష్టం, మాకు కూడా ఇష్టం వల్ల కుక్కని తీసుకొని, ఆ కుక్క పిల్లని తీసుకొని జాను అని పేరు పెట్టుకున్నాం. ఎందుకంటే ఇంకా ఫోన్లో వీడియోలు చూసి తను మాట్లాడే మాటలు, తను అల్లరే, అది ఏమేమి చేస్తుంది, ఎలా ఉండేది అని అన్నీ గుర్తు తెచ్చుకొని ఇంకా రోజు ఇంకా అదే బాధపడాల్సి ఇది వస్తుంది. దయచేసి అర్థం చేసుకునైనా మా బిడ్డ నాకు క్షేమంగా చెప్పండి. కొంచెమైనా మైండ్ రిలీఫ్ ఉంటుందని కుక్కకు కూడా జాను అనే పెట్టిన పేరు. కుక్కతో అయినా కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాం. దయచేసి నేను మళ్ళీ చెప్పే మాట ఏంటంటే, ఎవరైనా నా బిడ్డను తీసుకెళ్ళకుంటే నాకు క్షేమంగా చెప్పండి. మీ మీద ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత మాది. నార్మల్గా ఆడుకున్నట్టు అది అలవాటు భయపడుతుంది. దీనికి చెవుల దగ్గర, ముక్కు దగ్గర ఎర్రగా ఉందంటే ఏమో పుల్లగా రెడీ అవుతున్నారా, పౌడర్ అది రెడీ రాసి వస్తే బాగా అది లేదు, దీనికి రెడీ అవుతున్నారు. కట్టే చోట ఉన్నాయి కదా, బెంగడేసుకో ఇవాళకి 65 రోజులు.